భయపడ్డారంటావా, జగన్ భయపడ్డారంటారా ఏంటంటే? జగన్ భయపడ్డాడు కాబట్టి ఆయన ట్వీట్ చేశాడు, నువ్వు బాగుంటే కావాలని. అంటే రాడ్ వేయాలంటే ఆయనే కదా నెక్స్ట్ వచ్చేదే, బాగుంటే కనుక అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అటు ట్వీట్ చేయడం వల్ల అందరూ ఏమనుకున్నారంటే, కొంతమంది ఏమో సానుభూతి అంటున్నారు, అంటే అతను కావాలని కోరుకున్నా గానీ జగన్మోహన్ రెడ్డి అనేవాడు బతకాలి బాగుండాలని కోరుకున్నారు. ఏంటి అదన్నీ పొగరు మాటలు. ఏంటంటే చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి పుల్లలు పెట్టడానికి ఇదంతా, ఇవన్నీ కావాలని. అలాగంటే చంద్రబాబు బాగున్నప్పుడు నువ్వు ట్వీట్ చేసావా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నువ్వు బాగున్నప్పుడు నువ్వు ఎందుకు ట్వీట్ చేస్తున్నావు? ఇదంటే చంద్రబాబు ఏదైనా అనుకుంటాడు కదా, వీళ్ళిద్దరి మీద గొడవలు పెడదామని, పుల్లలు పెడదామని. ఏం పెట్టినా ఏం చేసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటే. ఇద్దరు ఏపీని డెవలప్ చేస్తారు, బాగుపడతారు, జనాలకి ఏది కావాలో అది ఇస్తారు. పిఎం మోడీ గారే ట్వీట్ చేశారు కదా తొందరగా కోలుకోవాలి అనేది, అది మీకు ఎలా అనిపించింది? అది చాలా మంచిదండి. జనాలకి ఏంటంటే ఆయన బాగుంటేనే కదా ఎన్నో పనులు చేయాలని. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన ఒక మంచి పని, మంచి వ్యక్తి, అలా నీరసం వస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన బాగుంటే కదా జనాలకి ఏం కావాలన్నది కోరుకుంటాడు. ఏదైనా తీర్చాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా మంచి పనులు చేయాలన్నా ఆయనదే కదా అది.